ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 3 గంటల 20 నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్త మీరు వింటారు. అయితే ఎటువంటి వార్తను వింటారు, అలాగే ఈ రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రకారం మీకు ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన పరిహారాలు ఏంటి అనే ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేస్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికే వస్తారు. ఇక వీరు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందల ఆరోపణలను వీరిని ఎంతగానో భావించినా సరే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ప్రజా ఆకర్షణ స్వభావం యొక్క కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగా వీరి యొక్క జీవితాన్ని గమనించినట్టయితే గనక వీరి యొక్క స్వభావాన్ని మనం కూడా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఎప్పుడైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు. పట్టుదల కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. ఆ వార్త కూడా శుభవార్త. అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది అయి ఉండొచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి కెరియర్ పరంగా ఏదైనా ఒక అవకాశం రావటం గురించి ఒక న్యూస్ మీరు వినటం, లేదా వ్యాపారానికి ప్రారంభించిన లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ శాంక్షన్ కావడం, లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరితో ఒకరితో ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ, వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించినటువంటి, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఈ యొక్క 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత జరగబోయేది ఇవి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కనుక చూస్తే, చాలా కాలం నుండి మీరు ఎవరితో అయితే మాట్లాడాలని అనుకుంటున్నారో, బాధపడుతున్నారో, అంటే వారితో మాట్లాడాలని ఉన్నా కానీ పరిస్థితుల అనుకూలించకలేకపోవడం వలన, మీరు అనిత్య కారణాల వల్ల మాట్లాడాలనే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులతో ఈ రోజైతే మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అనుకోకుండా మీరు మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారు మీ ముందుకు
త్వరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అన్యోన్ నెంబర్ కావచ్చు, ఒక వ్యక్తి యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. అంటే కొంతమందితో పరిచయం అనేది కొంతమందితో కొన్ని రోజులకే సమస్య అనేది పోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలంతో పాటు కొనసాగుతుంది. అంటే మీ యొక్క లైఫ్‌లో ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే అటువంటి వ్యక్తి పరిచయం కాస్త స్నేహంగా దీర్ఘకాలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అపరిచిత వ్యక్తులు మీకు ఏదైనా తినడానికి ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు మీ ముందుకు వెళ్ళే సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్ళే సమయంలో ఒంటరిగా వెళ్ళకండి. ఒక ప్రమాదానికి కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తం అనేది చాలా ముఖ్యం. అలాగని మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. ఆ పరమశివుని మనసులో ధ్యానించుకొని ఖచ్చితంగా మీకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అయితే కాపాడుతాడు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతన వస్త్రాలు, ఆభరణాలు కానీ లేదా ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదని మీకు సపోర్ట్ చేస్తూ వెళ్ళేవారు, అంటే వాయిదా వేస్తూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. బంగారం ఆభరణాలు కావచ్చు, వెండి ఆభరణాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, వాటిని ఈ రోజైతే కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే అనుకోకుండా మధ్యవర్తుల ద్వారా ఒక అడ్రస్ అయితే మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఒక గృహం కానీ లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకూలతలు, ప్రతికూలతలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు గడవబోతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారానికి సాధించిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వ్యాపార జీవితంలో ఒకవైపు రాయిని మీరు దిగమించడానికి ఈ రోజు ముందు అడుగు వేసిన అయితే ఇక తర్వాత మీరు డిసిషన్ కూడా మీరు తీసుకుంటారు. మీరు ఒక విజయం వైపు దూసుకు వెళ్ళడానికి మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం బాగా ఉపయోగపడుతుంది. భాగస్వామితో ఇది వరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వారికి పరిష్కరించుకోమని మీ యొక్క వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేసుకొని ఉంటారు. మీ భాగస్వామితో ఖచ్చితంగా మీరు నూతన వ్యాపారాలను మొదలు పెడతారు. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఈరోజు చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక కొత్త అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోవడానికి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు మీకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ఆశించిన ఫలితాలు అయితే మెరుగయ్యే ఫలితాలు పొందుకుంటారు. ఎటువంటి ఫలితాలు వచ్చినా సరే నిర్మానుషం చెందకుండా అవసరం లేదండి. ఎందుకంటే మీరు భగవంతునిపై భారం వేయండి, కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. సో చూసారు కదండి. ఇక ఈ యొక్క 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క కుంభరాశికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక పెద్ద గుడ్ న్యూస్ ని, అంటే మీ యొక్క కెరియర్ కు సంబంధించింది కావచ్చు, మీ వ్యక్తిగతకు సంబంధించింది కావచ్చు, ఏదైనా మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. శివారాధన మీకు వేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.